ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు వెరైటీ వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. మరి లేట్ చేయకుండా వాళ్ళకి మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి మెయిల్ ఎవరు చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కొత్తపేట నుంచి సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే. మునగాకుతో అంటే రకరకాల కర్రీస్ అలాంటివి చూపించాం కదా, సో ఇగురు టైప్ లో మునగాకు ఏదైనా కాంబినేషన్ యూస్ చేసి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు, అంటే కొన్ని రకాల కూరగాయలతో కానీ ఆలు కానీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ, సో అలా చేసుకోవచ్చు. సో ఈరోజు కొంచెం వెరైటీగా సోయాతో చూపిస్తాను. అంటే సోయా మనకు చంక్స్ లా వస్తుంది కదా, కీమా టైప్ లో చిన్న చిన్న పీసెస్. ఓకే ఓకే. సో ఆ కాంబినేషన్ లో చేద్దామండి. సో రోటీస్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే, సో అయితే సోయా మునగాకు ఇగురా. ఓకే ఓకే అండి. మరి సోయా మునగాకు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మునగాకు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, మునగాకు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే, సో మీల్ మేకర్ అండి. సో ఇది వేడి నీళ్ళలో వేసేసి కాస్త నానిన తర్వాత నీళ్ళు పిండేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది ఇంకా ఎలాగో ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి మనకి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. మునగాకు ఎలాగో కలిసిపోతుంది కాబట్టి మనం అలాంటివి తీసుకుంటే మొత్తం బైండ్ అయిపోతుంది. మామూలుగా మీల్ మేకర్ ఉండలు తీసుకుంటే సపరేట్ గా తెలుస్తూ ఉంటుంది. ఆయిల్ ఏం లేదా? లేదండి. ఓహో, ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఓకే, సో మిక్సీ జార్లోకి తీసేసుకొని, సో దీంతో పాటుగా అల్లం కూడా వేయించాలా? ఎస్ అండి. పచ్చిమిరపకాయలు కూడా, ఇవి కూడా నూనె లేకుండానే కొంచెం. పచ్చిమిరపకాయలు మనం కొంచెం ఆయిల్ వేసి కూడా వేయించేసుకోవచ్చు కదా రాజు గారు, అంటే బాగా ఘాటు వస్తుంది కదా ఇట్లా. పర్లేదు, బాగా వస్తుందండి. ఓకే, సో వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ కావాలా? అక్కర్లేదు. సో ఇలా కచ్చాపచ్చగా రావాలండి. ఓకే, సో మనకి ఘాటు అంతా కూడా ఇంకా ఈ పేస్టే, కారం అదే మళ్ళీ సపరేట్ యాడ్ చేసుకోకుండా అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, ఓకే, సో ఇగురు అనుకున్నాం కాబట్టి కొంచెం పోపు అలా ఎక్కువ వేసుకున్నా మనకి బాగానే ఉంటుంది కదా. అక్కడక్కడ తగులుతూ మన కబాబ్లు టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా
కరివేపాకు, ఓకే. సో ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మునగాకండి. ఓకే. సో ఈ ఆకంతా కూడా బాగా పచ్చిదనం పోయేదాకా వేగితే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. సో మూత పెట్టేసుకుందాం. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, మునగాకు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తరచూ దగ్గు ఎక్కువగా బాధిస్తూ ఉన్నట్లయితే లవంగాన్ని బుగ్గలో ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే గనక దగ్గు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, ఓకేనా. సో మునగాకు వేగితే కూడా అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా మనకి. అంటే మెంతి కూర అవి వేగితే మనకి ఎలా అయితే తెలుస్తూ ఉంటుందో, సో మునగాకుతో కూడా మనకు ఆ డిఫరెన్స్ అనేది కొంచెం తెలుస్తుంది. యా. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. సో దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, ఒకసారి బాగా కలిపేసి, ఓకే. సో మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న మీల్ మేకర్. సో చివరిగా కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే. సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. సో కొద్దిగా సరిపోతుంది. మనం ఆల్రెడీ కొంచెం మనం అది అల్లం పేస్ట్ కూడా వేసాం కదా, సో దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ అయ్యింది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఇగురు రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా సోయా మునగాకు ఇగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. సోయా మునగాకు ఇగురు తయారు చేసే విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. పాన్ లో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక మునగాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక పసుపు, ఉప్పు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మునగాకు ఇగురు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో మునగాకు సోయా కాంబినేషన్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ట్రై చేయడం. సో యాక్చువల్గా మనం యాడ్ చేసుకున్న పేస్ట్ తాలూకు ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది కదా రాజు గారు. అవునండి. ఎందుకంటే మనకి సోయాకి పెద్ద టేస్ట్ ఉండదు, అండ్ ఆ మునగాకు టేస్ట్ కూడా మనం ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ఆ పేస్ట్ ఏదైతే రెడీ చేశారో అది బాగా బ్లెండ్ అయింది. అంటే అటు సోయాకి బాగుంది, ఇటు మునగాకు కాంబినేషన్ కూడా బాగుంది. సో మనం మునగాకు కుట్టి ప్లెయిన్ ఎలాగో తీసుకోలేం కాబట్టి ఇలా కొంచెం ఏమన్నా కాంబినేషన్స్ అవి మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది. మునగాకులో కూడా మనకి కొంచెం రెసిపీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా. నైస్ కాంబినేషన్ రాజు గారు ఇది మాత్రం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది అండ్ వెరైటీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు వాళ్ళు తీసుకునే ఆహారంలో యాపిల్, క్యారెట్లని భాగంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో త్వరగా రక్తం పడుతుంది.
ఈ రోజు వంటలో పిండి వంటల్లో సోయా మునగాకు ఇగురు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవడానికి మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం ఒక టేస్టీ మిల్క్ షేక్ చూడబోతున్నామండి. అదేంటంటే వెనిలా రోజ్ మిల్క్ షేక్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో మిల్క్ షేక్. సో రాజు గారు, రకరకాల మిల్క్ షేక్స్ మనము డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చూపిస్తూ ఉన్నాము. అవునండి. సో ఈ రోజు వెనిలా ఇంకా రోజ్ కాంబినేషన్. ఎస్ అండి. ఓకే, సో అంటే మనకి ఇందులో ఎక్కువ రోజ్ ఎసెన్స్ అనేది తెలుస్తుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ రెండు ఈవెన్ గానే ఉంటాయి, రెండు బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. ఓకే, సో అంటే చాలా మందికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఏంటంటే వెనిలా ఎక్కువ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. సో దాంతో మనం కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసేసి, సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన బాదాం కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు. వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మిల్క్ షేక్లు అనగానే చాలా ఈజీగా అయిపోయింది. అదే, ఈ జ్యూస్లు మిల్క్ షేక్లు అన్ని కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సమ్మర్ లో ఎక్కువ కష్టపడకుండా టేస్టీగా చేసుకునే వెరైటీస్ యాక్చువల్ గా. సో కాచి చల్లార్చిన పాలు, సో పాలు, అలాగే పంచదార అండి. ఓకే, రోజ్ సిరప్, వెనిలా ఐస్ క్రీమ్, ఓకే, సో మనకి యాక్చువల్గా దేంట్లోకైనా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి మనము ఏ కాంబినేషన్ కైనా కూడా వెనీలా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు అండి. సో కొద్దిగా ఐస్ క్యూబ్స్, ఒక 1 or 2 drops ఎసెన్స్ అండి, వెనీలా ఎసెన్స్. సో ఇప్పుడు అదంతా మనం మిక్సీ పట్టేసాం. ఓకే, అయిపోయిందా రాజు గారు? ఇంకోసారి తింపేస్తాం. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. మామిడికాయ గుజ్జుని ముఖానికి అప్లై చేసి ఒక 15 minutes తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం షైనీగా స్మూత్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. ఎసెన్స్ వేసుకున్నాం కదా, వెనీలా ఫ్లేవరే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. ఎస్ అండి. సో దీంట్లో మళ్ళీ టాపింగ్కి వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, బాదం. ఓకే, రెడీ. సో రెడీ అయిపోయింది మిల్క్ షేక్. వావ్, మంచి పింక్, లైట్ పింక్ కలర్ లో చాలా బాగుంది. వెరీ నైస్, బేబీ పింక్. ఓకే రాజు గారు, సో మిల్క్ షేక్ రెడీ కదా. కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే,
సో సిలిండ్రికల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే. పెటల్స్ టైప్లో చేస్తానండి. 2 సైడ్ పెటల్స్ వస్తాయి. సో పల్చగా రావడానికి ట్రై చేయాలి. సో ఇలా 2 సైడ్లో మనకు పెటల్స్ వస్తాయి, మధ్యలో బేస్ అనమాట. ఓకే. సో ఒక ఫ్లవర్ కొరకు మనకు 7 to 9 పెటల్స్ అవసరం అవుతాయి మినిమంగా. సో అది ఒకే పీస్లోంచి తీసుకుంటే మనకు సైజ్ అనేది ఈవెన్గా ఉంటుంది. ఓకే ఓకే. సో కాబట్టి కొద్దిగా పల్చగా కట్ చేసుకుంటూ ఉంటే మనకు వస్తాయి కదా, లేదంటే మనకి కొంచెం కష్టం. అంటే మనకు ఆ సైజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో ఒకే పీస్లో అయితే అది మెయింటైన్ అవుతుంది మనకు. మనకి వచ్చినన్ని తీసుకోవచ్చు ఇంకా 7 తర్వాత. ఎస్ అండి. ఓకే. సో సెంటర్లో పెట్టే పీస్ని క్యారెట్లోంచి తీసుకుంటున్నాం. సో కలర్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. సో టాప్ పార్ట్ మనం పెద్దగా ట్రిమ్ చేయకుండానే కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది కదా. అవును. చెక్స్లా వేస్తున్నాను. ఓకే. కొంచెం స్లాంట్ కట్, ఇటువైపు నుంచి కూడా స్లాంట్ కట్ చేస్తే మనకి లాస్ట్ లేయర్ వెళ్ళిపోతుంది. సో అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఓకే. సో జనరల్గా ఈ వర్క్ నేను గ్రోవర్తో చేస్తుంటాను. అవును. సో గ్రోవర్ లేకుండా కూడా నైఫ్తో మనం ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే ఓకే. సో మళ్ళీ ఇలా క్రాస్గా. ఓకే ఓకే. సో ఇది ఇక్కడ వరకు లెవెల్గా కట్ చేసి సో ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో వీటన్నిటి ఇప్పుడు మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. సో సైజ్ వైజ్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఎస్. సో దానికంటే ముందుగా ఒక బేస్ తీసుకుంటున్నాం. సో ముందు బేస్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం తీసింది ఫస్ట్ వస్తుందండి. అంటే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కిందకి వెళ్ళిపోవాలి. ఓకే. సో సెకండ్ కొంచెం క్రాస్గా వస్తుంది. సో థర్డ్ వన్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో. ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. సో అటు ఇటు పెట్టుకుంటూ, అంటే మనకి ఎలాగో తెలుస్తుంది కదా షేప్ అనేది. సో అలా చూసుకొని పెట్టేసుకోవటమే. సో వీటికైతే మనం కలరింగ్ కూడా చేసుకోవచ్చు కదా. వైట్ రాడిష్ తో మనకు అడ్వాంటేజ్ అది. ఓకే. చివర్లో క్యారెట్ పీస్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మిల్క్ షేక్ రెడీ అండి కార్వింగ్ తో. మరి టేస్ట్ చూసే ముందు మిల్క్ షేక్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెనీలా రోజ్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పాలు, పంచదార, రోజ్ సిరప్, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనీలా ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెనీలా రోజ్ మిల్క్ షేక్ రెడీ. ఓకే, మరి వెనీలా రోజ్ మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కలర్ మాత్రం భలే వచ్చింది అసలు. నేను ఇంకా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే అంటే స్మెల్ మాత్రం వెనీలా ఫ్లేవర్ స్మెల్ వచ్చింది. రోజ్ సిరప్ దే ఎక్కువగా బాగా తెలుస్తుంది కదా. వావ్, నైస్, చాలా బాగుంది రాజు గారు. అంటే మనం ప్లెయిన్ రోజ్ మిల్క్ షేక్ అలాంటివి అయితే మనకి అది కూడా మళ్ళీ కొంచెం డామినేటింగ్ అలా ఉంటుంది కదా. ఇందులో వెనీలా యాడ్ చేయడం మూలన ఏంటంటే కొద్దిగా
అది తగ్గింది, రెండిటి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎస్, బాగుంది. సో మీరు అన్నట్టు స్ట్రాబెర్రీ కానీ లేదా చాక్లెట్ ఫ్లేవర్ లైట్ గా ఉన్నది కూడా ఐస్ క్రీమ్ మనం వేసుకొని అంటే కొంచెం కాఫీ ఫ్లేవర్ లో కూడా మనకు ఐస్ క్రీమ్ దొరుకుతూ ఉంటుంది కదా, కొంచెం అది కొంచెం తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసి మనం ఇలా చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం టేస్టీగా చక్కగా చల్లగా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, చాలా సింపుల్ మిల్క్ షేక్ తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చుండ్రు సమస్యతో బాధపడేవారు టొమాటో గుజ్జుని తలకి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు, దానివల్ల వచ్చే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించామంటే ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. మీ పేరేంటి? ఇందిరా అండి. ఇందిరా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి. ఎందుకు అలా అన్ని ఒక్క చెప్తున్నారు? విజయనగరం నుంచి వచ్చారా? వెరీ గుడ్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? మనోహరి అండి. మనోహరి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫతేనగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందండి? ఇక్కడికి వచ్చాకే. మీరు విజయనగరం నుంచి వస్తే ఎవరిని తీసుకొచ్చుకోలేదు తోడు? మా సిస్టర్ వచ్చారు. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇవాళ ఊరించే వంటకి సంబంధించిన ఐటమ్ చూద్దాము. సో ఇందులో ఏది వస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? ఓ, పన్నీర్. సో పన్నీర్ అంటే ఇంకా మనకి లెక్కలేనన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా. దాంటి కాంబినేషన్లోనైనా కొద్దిగా అలా పన్నీర్ వేసేస్తే చక్కగా బాగుంటుంది. సో మీరిద్దరు కూడా పన్నీర్తో ఏదైనా మంచి టేస్టీ వంటలు ఈరోజు చేయాలన్నమాట. ఓకేనా? సో బాగా ఫాస్ట్గా క్విక్గా ఆలోచించేసుకోండి. ఏం చేస్తారు? పన్నీర్ మటర్ కర్రీ చేస్తాను. పన్నీర్ మటర్ కర్రీ బఠానీ కాంబినేషన్. ఓకే, సో చేసేస్తారా వంట? ఓకే అండి, మరి పన్నీర్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, వెన్న 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మసాలా దినుసులు. సో బిర్యానీ ఆకు కూడా వాడుతున్నారా? బిర్యానీ ఆకు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. సో ఈ ఉల్లిపాయలు అంతా బాగా వేగాలండి. తర్వాత పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు. ఓకే, కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో పన్నీర్ ముందు వేయించి పెట్టుకోవడం అలాంటివి ఏమైనా చేయాలండి? పన్నీర్ వేయించుకోవాలండి. వేయించుకోవాలా? వీటి పక్కన వేయించుకుందాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు, అయిపోయింది. ఇది వేగుతూ ఉంటుంది. కొద్దిగా పసుపు. ఓకే, అక్కడ వేయించుకుందాం. వేయించుదాం. ఏం వేద్దాం ఇందులో? బటర్ వేద్దామండి. వెన్నతోనా? ఇటీవల ఓకే, మొత్తం వేసేసేనా? మొత్తం వేసేయి. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా ఇక్కడ పని చూద్దాం. టమాటో పేస్ట్. ఓకే, వెయిట్. కారం. సో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, కొద్దిగా కారం. ఓకే, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దాం. చేయండి. ఓకే,
తర్వాత ఈ పేస్ట్ కాజు పేస్ట్ అండి ఇది. ఓన్లీ జీడిపప్పు ఒకటే వేసారా ఇందులో? జీడిపప్పు ఒకటే వేసాను. ఓకే, వేసుకోండి ఎంత కావాలో. సో జీడిపప్పు పేస్ట్ కొంచెం టేస్ట్కి. టేస్ట్ ఓకే, పన్నీర్ ఏం చేద్దాం, కట్టేద్దామా ఇంకా? కట్టేసేవి. కలిపేసుకోండి ఒకసారి దీని శుభ్రంగా. ఓకే, నైస్. వాటర్ ఏమైనా కావాలా ఇందులో? కొద్దిగా వేద్దామా? గరం మసాలా వేసిన తర్వాత సో ఇది గరం మసాలా. ఇది గరం మసాలా. మటన్ వేసి సో ఆల్రెడీ ఉడికించుకున్న పచ్చి బఠానీలు ఉడికించుకున్న పట్టు వేసేసాయి. పన్నీర్ కూడా వేసేయాలా? కొద్దిగా వాటర్ వేసి చూసుకోండి ఎంత కావాలో. చాలండి. కొద్దిగా మగ్గని మూత పెడదామా? సో ఇప్పుడు మనకి ఇంకా ఫైనల్ గా పన్నీర్ ఒకటి యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే కదా? ఓకే, సో చూద్దామా? చూద్దాం. సరిపోతుందండి ఇలాగా? సరిపోయింది. నెక్స్ట్ పన్నీర్ ఇందులో వేసేద్దాం. సరే, కొద్దిగా మూత పెడదామా? సో పన్నీర్ కి కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనకి రెడీ కదా? ఓకే, సో చూద్దామా మనోహరి గారు? చూద్దాం. ఓకే, నైస్. అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిందండి. ఓకే, మరి పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి పన్నీర్ వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పన్నీర్ మటర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో చెమట వల్ల చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి తగ్గాలంటే రోజ్ వాటర్, గంధం ఈ రెండింటిని కలిపి పేస్ట్ లా చేసి ఆ చెమటకాయల పైన పూతలాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు తగ్గుతాయి. సో ఇందులో గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు పన్నీర్ తో? పన్నీర్ బజ్జీ కర్రీ. పన్నీర్ బజ్జీ కర్రీ పైన ఏమైనా రాసి పెట్టుందా? లేదు. ఓకే, సో పన్నీర్ బజ్జీ కర్రీ చేస్తారు. ఓకే ఓకే అండి, మరి పన్నీర్ బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ బజ్జీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, శనగపిండి అరకప్పు, టొమాటో పేస్ట్ అరకప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి పన్నీర్ బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఓకే, సో ఇందిరా గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ బజ్జీ వేసుకోవాలా? అవునండి, ముందు కలుపుకోండి. సో ఆయిల్ కూడా హీట్ పెడదాం. ఓకే. శనగపిండి. లెఫ్ట్ హ్యాండరా? ఏం పర్వాలేదు, మీకు ఏ హ్యాండ్ చూస్తే హ్యాండ్. ఏంటి కారం అంత వేసేస్తున్నారు, అంత పడుతుందా? అవును, బజ్జీలు కదా. ఓ, నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ తగినంత. ఓకే, ధనియాల పొడి. ధనియాల పొడి. ధనియాల పొడి అండి. మసాలా, గరం మసాలా. గరం మసాలా. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి.
వాటికి వాటర్లో మిక్స్ చేసుకొని పన్నీర్ వేసి బజ్జీలో వేసుకోవాలండి. వాటర్ నాకేం అర్థం కాదు, మళ్ళీ చెప్పండి, మొత్తం గట్టిగా చెప్పండి. మొత్తం వాటర్ వేసి కలుపుకొని పన్నీర్ వేసి కలిపేసి మొత్తం బజ్జీలో చేయాలండి. ఓకే, ఏదో కొత్త పెళ్లి కూతురులా మీలో మీరే సిగ్గుపడుతూ వంట చేస్తున్నారు. చూసుకోండి, అది గట్టిగా అవుతుంది తెలుసా. ముద్దు కలిపి వేగింది కొంచెం. ఈ వంట మీరు విజయనగరంలో ఉండగానే నేర్చుకున్నారా, హైదరాబాద్ వచ్చాక నేర్చుకున్నారా? ఓన్గా నేర్చుకున్నారు. సో వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తాను. మరి ఇప్పుడు మనకి ఇది నానే టైం లేదు కదా, ఎలాగ వేసేసుకుందామా? ఇప్పుడు నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు నానబెట్టి ఉంచారా? సో అందుకేనా మీరు సెకండ్ చేస్తానన్నారు వంట? అవునండి. ఓ నైస్. సో ఇది ఇప్పుడు నానబెట్టిన బజ్జీలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బజ్జీలు వేసేసుకుందామా? అవునండి, బజ్జీలో వేసుకొని తర్వాత కర్రీ తయారు చేసుకోవాలి. ఓకే, వేయండి. బాగా ఎక్కువ నానితే ఇరిగిపోతాయేమో. అవునండి. అవునా? కాదా, పన్నీర్ బాగా ఫ్రెష్గా ఉంటే పన్నీర్ ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద స్లైసెస్ తీసుకుంటే మనము అది మధ్యలోకి విరిగినా మనకి ఇంత పన్నీర్ మిగులుద్ది, అంతేనా? బాగా వేగాక కర్రీ తయారు చేసుకోవాలి. ఓకే, సో కాసేపు నానబెడితే కొంచెం ఆ పన్నీర్కి మనం వేస్తున్న మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందా? ఓకే, సో పన్నీరే కాబట్టి ఎక్కువ మనకి ఆ పైపోత ఒకటి వేగితే సరిపోతుంది కదా. అవునండి, సరిపోతాయిలేండి. తీసేద్దాం. తీసి ఇవన్నీయా ఎక్కిపోయింది. ఇవి కొంచెం అవ్వాలా? అవును. తీసేయచ్చా? ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవాలి. ఓకే అండి, చేసుకుందాం. ఆయిల్ ఉందా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. వేయండి. జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి. ఓకే, సో ఏం చేస్తుంటారు ఇందిరా గారు మీరు? హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. ఓకే, ఉల్లిపాయలు వేస్తారా? మీ వారేం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నారు. విజయనగరం. అవునండి. ఏం పేరు మీ వారి పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. అయ్యా, పిల్లలు? ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 8కి వచ్చాడు, చిన్న బాబు 5కి వచ్చాడు. 5కి వచ్చాడు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతేనా? హాలిడేస్ హైదరాబాద్ వచ్చారు. వెరీ గుడ్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? సాయి కుమార్, వరుణ్ కుమార్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాగా వేగాక టమాటో ప్యూరీ వేయాలి. టమాటో పేస్ట్. ఓకే, పసుపు అండి. ఇది బాగా వేగాక జీడిపప్పు పేస్ట్. ఓకే, జీడిపప్పు పేస్ట్. కారం కొంచెం కారం వేయాలండి. అలా కట్ చేసుకోవాలండి. కట్ చేయండి. కొద్దిగా కట్ చేస్తే ఆ గ్రేవీ అంత లోపలికి వెళ్తుందనా? అవునండి. ఓకేనా? వేసుకోండి. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి,
ధనియాల పొడి, కొంచెం వాటర్. ఇదిగోండి ఎంత కావాలో వేసుకోండి. కొద్దిగా అన్నారు కర్రీ కోసమా? సరే కలిపేయండి శుభ్రంగా. మూత పెడదామా? ఉప్పు ఇందాక కొద్దిగా వేసారు, చాలా అదే లేదా వేస్తాను. వేస్తారా? సో ఫైనల్ గా మళ్ళీ గరం మసాలా. గరం మసాలా. ఓకే, కలిపేస్తారా ఒకసారి? ఓకే. లేదు జాగ్రత్త. కొత్తిమీర వేయాలండి. ఓకే అండి. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ బజ్జీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బజ్జీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పన్నీర్ బజ్జీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పసుపు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ బజ్జీలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బజ్జీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ తో చూసారు కదా రెండు వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకళ్ళేమో బఠానీ కాంబినేషన్ లో, ఇంకొకళ్ళేమో బజ్జీ టైప్ లో కర్రీ చేశారు. ఓకే, సో టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో పన్నీర్ మటర్ కర్రీ చూసిద్దాం. బాగుందండి, నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ వంట టేస్ట్ చూద్దాం. ఏమంటే ఇది ఏదో వెరైటీ టేస్ట్లో ఉంది. సో రాజు గారు, ఎలా ఉన్నాయి వంటలు? ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే పేస్ట్లు కానీ కొంచెం మసాలాలు కానీ సిమిలర్ గా ఇద్దరు యూజ్ చేశారు. రెండు టేస్ట్లు కూడా బాగున్నాయి. ఇక్కడ కొంచెం మటర్ కాంబినేషన్ లో కొంచెం అడిషనల్ గా ఆ మటర్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోయి చాలా బాగుంది. సో ఇక్కడ బజ్జీలా చేశారు కదా, సో ఆ బజ్జీలో కొంచెం అంటే గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సో ఆ బజ్జీ ఆ ముక్క కొంచెం తినేప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. సో రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో రెండిట్లోకి బెస్ట్ గా పన్నీర్ మటర్. సో మనోహరి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో చక్కగా చాలా టేస్టీగా ఉంది మీ వంట, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో పన్నీర్తో మంచి టేస్టీ వంట మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో ఇందిరా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. ఓకే అమ్మా, ఓకే మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి పన్నీర్తో చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వర్ చిట్కా. కూరగాయ ముక్కల్ని ఉడకపెట్టిన తర్వాత మిగిలిన నీళ్ళని చాలా మంది పారబోసేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటిని గ్రేవీ కూరల్లో కానీ, రసం, సాంబార్ లాంటి వాటిలో కానీ వాడుకున్నట్లయితే టేస్ట్ రెట్టింపు అవడం మాత్రమే కాకుండా పోషక విలువలు మనం కోల్పోకుండా ఉంటాం.
ఈ రోజు 4 వెరైటీ వంటలను చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన సోయా మునగాకు ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా మునగాకు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, మునగాకు మనకు ఐరన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సాధారణంగానే మనకు ఐరన్తో రక్తహీనత వస్తుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా తెలుసు. కానీ రక్తహీనత ఎంత మేరకు దారితీస్తుందంటే, ఇప్పుడు ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. రక్తహీనత మూలంగా మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, అంటే ఈ ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ మనకు బాడీలో చేరడానికి ఛాన్సెస్ తక్కువైపోతూ ఉంటుంది. సో అలా ఛాన్సెస్ తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే, మనము తొందరగా ఈ పొల్యూషన్కి గురి అయ్యి దాని మూలంగా మనకు అనేక రకమైన డిజీజెస్ కూడా రావచ్చు, అండ్ లంగ్స్ పర్ఫామ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోవచ్చు. సో మునగాకు ఇస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ అండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాలి. సోయా గ్రాన్యూల్స్ కూడా సూపర్బ్ అండి, ఎక్సలెంట్. అసలు సోయా గ్రాన్యూల్స్ విడిగా వండుకోవడం కంటే ఎప్పుడు కూడా ఇలా కాంబినేషన్లో వండుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మళ్ళీ సోయా ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ సమ్మర్ స్పెషల్లో చూసిన వనిలా రోజ్ మిల్క్ షేక్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పాలు, చక్కెర, తర్వాత మనకు వనిలా ఐస్ క్రీమ్. చక్కెర గురించి మనకు తెలిసిందేనండి. ఎన్నిసార్లు మనం ఎంత రిపీటెడ్గా మాట్లాడుకున్నా ఇట్స్ అన్ అన్నెసెసరీ ఎలిమెంట్ ఇన్ ద బాడీ. అది అవసరం లేని ఒక ఎంటీ క్యాలరీస్తో కూడిన ఒక ఐటెం. సో దాన్ని మనం పక్కన పెడితే, ఇప్పుడు ఇలాంటివి దేంతో చేసుకోవచ్చు? తేనెతో చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ పాలు బెల్లం కూడా ఒక మంచి కాంబినేషన్ అని కూడా చెప్పచ్చు. ట్రై చేయొచ్చు. ఐస్ క్రీమ్ బేసికలీ సమ్మర్లో ఐస్ వాటర్ కానీ ఐస్ క్రీమ్ కానీ తీసుకుంటే హాయిగా ఉంటుంది అనే ఒక అపోహ అందరిలో కూడా ఉంటుందండి. యాక్చువల్లీ ఎంత చల్లగా తీసుకుంటే అంత డేంజరస్ బాడీకి. బాడీ టెంపరేచర్లో ఉన్న ఫ్లూయిడ్స్ తీసుకుంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మనం చేసే పొరపాటు ఏంటంటే చల్లగా ఉండాలి అని చల్లటి వస్తువులు తీసుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. మీరు ఫ్రిడ్జ్లో ఉంచిన వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ దే యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ డ్యామేజ్ సిస్టమ్. దాని బదులుగా మనము బయట ప్లెయిన్ వాటర్ కానీ కుండలోని నీళ్లు కానీ ఇలాంటివి మనకు చాలా ఉపయోగపడతాయండి. సో ఐస్ క్రీమ్ గురించి కూడా సేమ్ ఒపీనియన్, షుగర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఊరించే వంటలో అలాగే పన్నీర్తో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూసారండి. 2 కూడా డిఫరెంట్ రెసిపీస్. పన్నీర్ మటర్ కర్రీ, అలాగే పన్నీర్ బజ్జీ కర్రీ. పన్నీర్ మటర్ అనేది అగైన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫస్ట్ మనం పన్నీర్ గురించి మాట్లాడుకుందాం. పన్నీర్ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ అండి, వెరీ వెరీ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే పన్నీర్ని మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే మంచిది. మటర్ అగైన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. రెసిపీ పరంగా చూసుకుంటే పన్నీర్ బజ్జీ కర్రీలో బజ్జీలో పెరుగు, శనగపిండి ఉన్నప్పటికీ కూడా అది డీప్ ఫ్రైడ్ కాబట్టి అందులో క్యాష్యూనట్ కూడా ఉంది కాబట్టి ఇవి చాలా డేంజరస్ కాంబినేషన్స్. తర్వాత మీరు పన్నీర్ మటర్ కర్రీ చూసారనుకోండి, చాలా సింపుల్గా ఉంది, అందులో కూడా కాజు ఉంది. సో ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్, కాజు కానీ ఏదైనా మనం క్వాంటిటీ తగ్గించుకోవడానికే చూడాలి, కానీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు కూడా లేదు. అది మంచిది, కానీ అందులో హిడెన్ ఫ్యాట్, కనబడిన ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తగ్గించాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో మనకు బాగా యూస్ఫుల్ అయిన రెసిపీస్, రోజువారీగా మనం ట్రై చేయొచ్చు, వాడచ్చు అనే విధంగా ఉన్నవి ఏంటంటే, మనం చూసిన ఈ పన్నీర్ మటర్ కర్రీ బాగానే ఉందండి, ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. కానీ ద బెస్ట్ రెసిపీ సోయా మునగాకు ఇగురు, సూపర్బ్ అండి, చాలా చాలా బాగుంది. అలాగే వనీలా రోజ్ మిల్క్ షేక్ కూడా ఏంటంటే, మనం చక్కెర తగ్గించుకుంటే ఐస్ క్రీమ్ కూడా అలా వాడుకుంటే డెఫినెట్గా అది కూడా మనం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే సీజన్కి కొంచెం పాలు తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఆఖరిగా చూసిన ఈ పన్నీర్ బజ్జీ కర్రీ డీప్ ఫ్రైడ్ ఐటమ్, ప్లస్ వాడినవన్నీ కూడా హై క్యాలరీ కాబట్టి తక్కువ తీసుకుంటే మంచిది. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈ రోజు సోయా మునగాకు ఇగురు మంచి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ, చాలా బాగుంది అండ్ సమ్మర్ స్పెషల్. సో మనం రకరకాల మిల్క్ షేక్స్ చూపిస్తున్నాము. సో ఇది కూడా చక్కగా నోట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. 2 కూడా బాగున్నాయి రాజు గారు మీరు చూపించినవి. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి మరి వాళ్ళ వంటల్ని, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.